ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్మ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవంలో శ్రీ పెసల సుబ్బరామయ్య సార్ నుండి భక్తులు మరియు శిష్యులు పొందిన సందేశములు మనం ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు సాయి శివ. వీరికి చిన్నప్పుడు చదువు మీద ఎక్కువగా శ్రద్ధ ఉండేది కాదు, శ్రద్ధగా చదువుకుండేవారు కాదు. 25 మార్కులకి 7 మార్కులు అటు ఇటుగా వస్తూ ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి అలాంటి స్టూడెంట్ ని ఉత్తమోత్తమ స్టూడెంట్ గా శ్రీ పెసల సుబ్బరామయ్య సారు తీర్చిదిద్దారు. వారి మోటివేషనల్ లెటర్లతో వీరిని తీర్చిదిద్దారు. అది ఎలాగో మనం ఇప్పుడు స్మరించుకుందాం. వీరికి తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ లో 5,076 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ కి అంటే మంచి కాలేజీలో సీట్ రాదని వీరికి భావన ఉంది. వీరికి ఎలా ఉండేదంటే ఐఐటిలో లాంగ్ టర్మ్ తీసుకొని ఐఐటి రాసి, ఐఐటికి అప్పుడు క్వాలిఫై అవ్వలేదు, అందుకని ఐఐటి లాంగ్ టర్మ్ తీసుకొని ఐఐటి చేయాలి అని వీరికి కోరిక ఉండేది. ఇప్పుడు వచ్చిన ర్యాంక్ మంచి కాలేజీలో సీట్ రాదు అని వీరికి భావం ఉండేది. కానీ వీరు మా మేనమామ భగవంతుడు స్వామివారి వీరిలో ప్రేరణ పెట్టి, ఎందుకంటే వీరి తండ్రి అప్పటికే వీరికి ఎంసెట్ లో సీటు వస్తే 3 రోజులు గొలగమూడి వెంకయ్య స్వామి వారి దగ్గర నిద్ర చేస్తామని వీరి తండ్రి మొక్కుకున్నారు అప్పటికే. దాంతో వీరి మామయ్య గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ప్రేరణ పెట్టి ఇలా చెప్పారు, నువ్వు ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కాలేజీలో చేరు, ఎందువల్ల అంటే నీకు మంచి గ్రూప్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కాలేజీలో సీటు వచ్చింది. అది కాకుండా ఈ కాలేజ్ అంటే వీరు ఉండేది దమ్మపేట, దమ్మపేట పాల్వంచ దగ్గరగా వచ్చింది. కాబట్టి నువ్వు చేరిన తర్వాత ఐఐటికి ప్రిపేర్ అవ్వు, అప్పుడు మంచి సీటు వస్తే అప్పుడు వెళ్దు గాని ప్రస్తుతానికి ఈ కాలేజీలో చేరు అని వీరి మేనమామ వీరిని కన్విన్స్ చేసి చేర్పించారు. అంటే స్వామివారికి ఆల్రెడీ ప్రార్థన వెళ్ళిపోయింది కదా, ఎంసెట్ లో వస్తే 3 రాత్రులు ఇక్కడ నిద్ర చేస్తామని ఇతని మేనమామ రూపంలో ఇతన్ని కన్విన్స్ చేసి ఆ కాలేజీలో చేర్పించారు. వీరికి చదువు మీద కానీ ఆధ్యాత్మిక మీద అంటే వీరికి భిన్నాభిప్రాయాలు ఉండేవి. అంటే ఈ ఇంజనీరింగ్ కోర్సు ఎంత మాత్రం వీరికి కంటిన్యూ చేద్దామనే ఆలోచన ఉండేది కాదు. అంటే వారికి ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు. అంటే ఈ చదువులన్నీ పొట్టకూటి చదువులు, భగవంతునికి పూజ పారాయణ చేయాలని ఒక పక్క ఉండేది. మరో పక్క పాల్వంచ పెద్ద కాలేజ్ కాదు, మంచి ప్లేస్మెంట్స్ అవి ఉండవు, కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకొని ఐఐటి చేస్తే మంచి సీట్ వస్తుందేమో అని భిన్నాభిప్రాయాలతో ఉండేది వీరికి. కానీ అప్పటికి వీరి తండ్రి అప్పటికే మొక్కుకున్నారు కదా, వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర నిద్ర చేస్తామని. వీరు మొక్కును అనుసరించి గొలగమూడి వచ్చి 3 నిద్రలు చేశారు. 3 నిద్రలు అయిన తర్వాత వీరు సుబ్బరామయ్య సార్ దగ్గరికి కలవడానికి వెళ్దామని అనుకున్నారు. సుబ్బరామయ్య సార్ని కలవడానికి వెళ్లే ముందు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శనం చేసుకొని సార్కి వీరు విధంగా ఈ సాయి శివ ఈ విధంగా ప్రార్థించుకున్నారు. సార్ రూపంలో నేను ఏం చేయాలో మీరు చెప్పండి స్వామి, నేను అది చేస్తానని మొక్కుకున్నారు. మొక్కుకొని సార్ దగ్గరికి వెళ్ళారు. అంటే వీరు ఈ శివ ఉద్దేశం ఏంటంటే అతను అక్కడ సుబ్రహ్మణ్య సారు ఈ పారాయణ చేయి ఆ పారాయణ చేయి అని చెప్తారు అనుకున్నారు. అంటే అతనేమి లౌకికమైన అంటే ఇది చదువు అది చదువు అని చెప్తారని అనుకోలేదు. ఈ చదువులు ఉద్యోగాలు అంతకంటే ఎక్కువ ఈ పారాయణలు అంటే దేవుడి సేవ కదా, అలాంటివి ఏవో చెప్తారని అతను అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా వీరి తండ్రి సుబ్బరామయ్య సార్ని కలిసిన వెంటనే సుబ్బరామయ్య సార్ ఇలా చెప్పారు,
వెంకయ్య స్వామి నీకు పాల్వంచ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించారు కనుక ఆ పనిని నీవు టాప్ మోస్ట్ గా ఎవ్వరూ చేయలేనంతగా చేసి ఆయన సంతోషపరిచేటట్లు చేయాలి. నీవు చేసే పని క్షుణ్ణంగా ఆ స్వామివారిని మెప్పించేంతగా భగవంతుని సేవగా నువ్వు చేయాలి అని చెప్పారు. ఇదేంటి ఇలా చెప్తున్నారు, ఎన్నిసార్లు పారాయణ చేయాలో చెప్తారని అనుకుంటూ ఇలా చెప్పారేంటని ఇతను అనుకున్నారు కానీ అప్పుడు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఆ విషయం అప్పుడు అతనికి పెద్దగా పట్టించుకోలేదు. అంతగా అతనికి అర్థం కాలేదు. ఆ తర్వాత వీరు కాలేజీలో చేరారు. కాలేజీలో చేరిన తర్వాత ఈయన ఎకరాల భరద్వాజ్ మాస్టర్ గారి పుస్తకాలవి తీసుకొని వెళ్లారు. మహాత్ముల చరిత్రలు కూడా కాలేజీకి తీసుకువెళ్లారు. అవి చదువుతూ ఉన్నారు. చదువుతూ ఒకసారి సుబ్బరామయ్య సార్ ఇలా లెటర్‌లకి ప్రత్యుత్తరాలు కూడా ఇస్తారు అని తెలుసుకున్నారు కదా! అంతకు ముందే తెలుసుకున్నారు. తెలుసుకున్నారు కాబట్టి ఒకసారి సార్‌కి లెటర్ రాశారనమాట. అంటే నిష్కామ కర్మ శ్రీ అనంతాచార్యులు గారు ఎలా చేశారు అని వీరికి అనే ప్రశ్న సుబ్బరామయ్య సార్‌కి లెటర్ రాశారు. అప్పుడు సార్ వద్ద దగ్గర నుంచి ఇతనికి ప్రతిగా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే, ఆ లెటర్‌లో సార్ సమాధానం ఇస్తూ ఇలా రాశారు. భగవంతుడు నీకు నిర్దేశించిన పని చదువు. నీ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి బ్రహ్మచర్యంతోనూ ఇంద్రియ చాపల్యాలకు, చిరుతిండ్లకు దూరంగా ఉండి ఆచరిస్తే లక్ష్య సిద్ధి కుదురుతుంది. మొహమాటాలకు లొంగవద్దు. బురదలో లాగే ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండు. చక్కని చదువునే ముఖ్య పూజగా భావించు. ఈ విద్య ద్వారా నువ్వు నిష్కామ కర్మ చెయ్యు అని వీరికి రాశారు. అంటే ఇతను కోరకుండానే ఇతను మామూలుగా ఏదో నిష్కామ కర్మ ఎలా ఆచరించారని ఒక ప్రశ్న వేస్తే మొత్తం అతని జీవితానికి కావలసిన సందేశాన్ని ఇచ్చారు. అప్పుడు అర్థమైంది. అంటే భగవాన్ వెంకయ్య స్వామి వారి మందిరం నుంచి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సారు ఎందుకు అలా చెప్పారు? వెంకయ్య స్వామి వారు నీకు సీటు ఇప్పించారు. స్వామి మెప్పించే విధంగా నీవు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు అని ఎందుకు చెప్పారో అప్పుడు వీరికి అర్థమైంది. ఈ లెటర్‌తో వీరు బాగా అంటే అప్పుడు ఈ లెటర్ వచ్చిన తర్వాత వారికి స్వామివారే సీట్ ఇప్పించింది. అప్పుడు ఎందుకు సుబ్బరామయ్య సార్ అలా చెప్పారో వీరికి అర్థమైందనమాట. తర్వాత నుంచి వీరు లెటర్లు స్టార్ట్ చేయడం చేశారు సుబ్బరామయ్య సార్‌కి. సుబ్బరామయ్య సార్ ఆ లెటర్ల ద్వారా వీరు బాగా మోటివేట్ అయ్యారు. బాగా చదువుకున్నారు. చక్కగా మంచి పొజిషన్‌లో ఉన్నారు. అంటే వీరు ఎంతలాగా అంటే సుబ్బరామయ్య సార్ లెటర్‌లన్నీ ఒక పక్క, మిగిలిన ప్రపంచం అంతా ఒకటి. సుబ్బరామయ్య సార్ చెప్తే అదే చేయడం వీరికి అంతలా సుబ్బరామయ్య సార్ మీద వీరికి గౌరవ అభిమానాలు ఏర్పడ్డాయి. స్వామివారి దగ్గరుండి వీరిని నడిపించారు. తర్వాత వీరి ఆరోగ్యం పాడవుతూ ఉండేది బయట తిన్నప్పుడు. అప్పుడు సార్ అన్నారు, "నీ వంట నువ్వు చేసుకొని తిను" అని రాశారు. దాంతో వీరు ఎక్కడికి వెళ్ళినా వీరు వండుకొని తినేవారు. దాంతో అంతా కామెంట్ చేస్తారు కదా! అది కూడా సార్‌కి రాస్తే సార్ ఇంకో ప్రత్యుత్తరం రాసి వీరికి సమాధానం పరిచేవారు. ఇంక సార్ ఏం చెప్తే అది రెండో మాట లేకుండా ఆచరిస్తూ ఉండేవారు. అంటే వీరు అంతగా అనుగ్రహ పాత్రులయ్యారు. అంటే మనము వారు చెప్పింది పూర్తిగా ఆచరించాలి అన్నా కూడా వారి కృప, అనుగ్రహం మన మీద ఉండాలి కదా! లేకపోతే మనము అంత శ్రద్ధగా ఆచరించలేం. ఈ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహానికి, శ్రీ పెసల సుబ్బరామయ్య సార్ అనుగ్రహానికి వీరు అంతలా పాత్రులయ్యారు ఈ సాయి శివ గారు. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది